సైనిక దళాలకు ఆయుధ సమీకరణ కోసం రక్షణ శాఖ 5 భారీ ఆయుధ కొనుగోలు కాంట్రాక్టుపై 2024 మార్చి 1న సంతకాలు చేసింది. వీటి విలువ 39,125 కోట్లు. ఇందులో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులు, రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, MiG-29 యుద్ధ విమానాలకు అవసరమైన ఏరో ఇంజన్లు ఉన్నాయి. నెక్స్ట్ వన్. భారతదేశం దుర్భర దారిద్ర్యాన్ని నిర్మూలించిందని అమెరికన్ విశ్లేషణ సంస్థ బ్రూకింగ్స్ అధ్యయనం వెల్లడించింది. 2011-12లో దేశ జనాభాలో 12.2% మంది దారిద్ర్య రేఖకు దిగువనుండగా 2022-23లో వారి సంఖ్య 2% తగ్గిందని ఆర్థికవేత్తలు సుర్జిత్ భల్లా, కరణ్ బాసిన్ జరిపిన ఈ యొక్క అధ్యయనం వివరించింది. 2022-23 ఏడాదికి భారత ప్రభుత్వం విడుదల చేసిన వినియోగ వ్యయ సమాచారం ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. భారత్లో 2011-12 నుంచి వాస్తవిక తలసరి ఆదాయం ఏటా 2.9% చొప్పున పెరుగుతూ వచ్చింది. గ్రామీణ పేదరికం 2.5%, పట్టణ పేదరికం 1% తగ్గాయని, గ్రామీణ పట్టణ అసమానతలు కూడా తగ్గిపోయాయని ఈ యొక్క నివేదిక పేర్కొంది. నెక్స్ట్ వన్. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య 100 కోట్లు దాటినట్లు ప్రతిష్టాత్మక లాన్సెట్ జర్నల్ చేసిన విస్తృత అధ్యయనం పేర్కొంది. వీరిలో 15.9 కోట్ల మంది చిన్నారులు, కౌమార వయస్కులు కాగా 87.9 కోట్ల మంది పెద్దలున్నట్లు పేర్కొంది. భారత్లో 2022లో ఊబకాయం బారిపడిన బాలలు అంటే 5 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులు 1.25 కోట్ల మంది ఉన్నట్లు ఈ యొక్క అధ్యయనం వెల్లడించింది. వారిలో 73 లక్షల మంది బాలురు, 52 లక్షల మంది బాలికలు ఉన్నట్లు ఈ యొక్క లాన్సెట్ జర్నల్ చేసిన విస్తృత అధ్యయనం పేర్కొంది. నెక్స్ట్ వన్. 2024 ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు 1,68,337 కోట్లుగా నమోదయ్యాయి. 2023 ఫిబ్రవరిలో వసూలైన 1,49,577 కోట్లతో పోలిస్తే ఇవి 12.5% ఎక్కువ. ఐజీఎస్టీ వసూలులో కేంద్రం వాటా 41,856 కోట్లు కాగా రాష్ట్రాల కింద 35,953 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ యొక్క సెటిల్మెంట్ అనంతరం మొత్తం కేంద్ర జీఎస్టీ ఆదాయం 73,641 కోట్లు కాగా రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 75,569 కోట్లుగా తేలింది. ఇప్పటి వరకు 2023 ఏప్రిల్లో అత్యధికంగా 1.87 లక్షల కోట్లు జీఎస్టీ వసూలు కాగా 2024 జనవరిలో నమోదైన 1.74 లక్షల కోట్లు, 2023 అక్టోబర్లో 1.72 లక్షల కోట్లు 2-3 స్థానాల్లో ఉన్నాయి. పార్లమెంట్ భద్రతా విభాగాధిపతిగా ఐపీఎస్ అధికారి అనురాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. 3 ఏళ్ల పాటు ఆయన యొక్క జాయింట్ సెక్రటరీ పదవిలో కొనసాగుతారు. ఇంతకు మునుపు జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహించిన రఘుబీర్ లాల్ తిరిగి ఆయన క్యాడర్కు వెళ్లడంతో అక్టోబర్ 20 నుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. అసోం, మేఘాలయ క్యాడర్కు చెందిన అనురాగ్ 1998 బ్యాచ్ అధికారి. ప్రస్తుతం ఆయన సిఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్గా ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ వన్. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ తుదుపూరులో పునేరి పల్టన్ విజయం సాధించింది. ఈ జట్టు తొలిసారిగా కప్పు సొంతం చేసుకుంది. 2024 మార్చి 1న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పునేరి 28-23 తేడాతో హర్యానా స్టీలర్స్ను ఓడించింది. విజేతగా నిలిచిన పునేరి పల్టన్ 3 కోట్ల నగదు బహుమతి అందుకుంది. రన్నరప్గా నిలిచిన హర్యానా 1.8 కోట్లు సొంతం చేసుకుంది.